సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. వెల్కమ్ టు హోమా న్యూస్. బస్తీలో బాధలు. కొద్ది రోజుల్లోనే ఒకవైపు ఎన్నికలు రాబోతున్నాయి. సో మరోవైపు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా కొన్ని బస్తీల్లో పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు అవుతున్నా కొన్ని బస్తీల్లో పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతుంది. ఇప్పటికీ స్థానిక నేతలు వెళ్లి మాటల వరకే ఉన్నాయి తప్ప చేతల్లో ఏమీ కనబడట్లేదు. సో అదే విధంగా ఈ రోజు మనం చూసుకుంటే అంబర్పేటలో గతంలో మనం చేశాము. తర్వాత మరొక ఏరియాకి ఈ రోజు రావడం జరిగింది, కుమ్మరివాడి అని చెప్పేసి. ఈ వార్డులో ఉన్నటువంటి పబ్లిక్ సమస్యలు ఏంటి, అసలు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, సో ఇవంతా కూడా ఒక బస్తీలా కనబడేటువంటి ప్రాంతము. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రజానికం అంతా కూడా నిత్యం రెక్కాడితేనే డొక్కాడేటువంటి పరిస్థితులు. సో అట్లాంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి నేరుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. బస్తీల్లో బాధల్లో నేరుగా తెలుసుకుందాం. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. చెప్పమ్మా, ఈడ ఏం సమస్యలు ఉన్నాయి? ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నావు ఈడను? మేము ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కిరాయికి. ఈడనే ఉంటాం. ఇక మాకు ఇల్లు రాలేదు, ఏం రాలేదు. రాసి వచ్చినాం కానీ ఎప్పుడు రాలేదు బిడ్డ ఇప్పుడు దాకా. ఏం సమస్యలు ఉన్నాయమ్మా ఈ ఏరియాలో? ఏం సమస్యలు ఉన్నాయి మీకు? ఏం సమస్యలు ఉన్నాయి, ఇక ఏదో కష్టం చేసుకుంటున్నాం ఉంటున్నాము. అంటే నీళ్లు మంచిగానే వస్తున్నాయి ఇప్పుడైతే. అన్నాళ్ళ మధ్యాహ్నం రాలేదు, ఇప్పుడు మంచిగానే వస్తున్నాయి. వస్తున్నాయి. పొద్దున పూట 2 నిమిషాలు డ్రైనేజ్ నీళ్ళే వస్తాయి. ఇక అవి వచ్చినాక ఇడిచిపెట్టేసి పట్టుకుంటాం. 2-3 సార్లు పెట్టినాం, ఎప్పుడు లేదు ఇప్పటిదాకా. ఎవరు వస్తారు? కేసీఆర్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వస్తారు. అప్పటి మాటక 2 నిమిషాలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు అంతే. ఇంకా ఇప్పటిదాకా అయితే రాలేదు. ఇక పింఛన్ వస్తుంది. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. సో మేడం చెప్పండి, అసలు ఏంటి మీ ఏరియాలో ఉన్న సమస్యలు ఏంటి, ఏమున్నాయి సమస్యలు? మాకు అరౌండ్ 20, నా పెళ్ళై ఒక 19 years అయింది. అప్పటి నుంచి రోడ్ పడింది నేను చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ వేసిరు. ఈ మట్టి కుప్ప మీరు చూస్తున్నారు కదా, గత ఒక 12-13 రోజుల నుంచి సగం ఎత్తుకెళ్ళిపోయారు, సగం ఇక్కడే ఉంచారు. దీన్ని క్లీన్ చేయకపోవడం వల్ల చాలా దోమలు వస్తున్నాయి మాకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పైప్ లైన్ కనెక్షన్స్కి ఫ్రీ అని ఎమ్మెల్యే గారు వచ్చి ₹1 కూడా ఇవ్వద్దని మాకు చెప్పడం జరిగింది. కానీ అందరు పైప్ లైన్ కనెక్షన్ వేసిన తర్వాత 1500 అని, 2000 అని, 3000 అని అట్లా ఛార్జెస్ అయితే తీసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్. నాకు ఇంకా కంప్లీట్ కాలేదు, నా లైన్ పడుతుందని చెప్పారు. అదొకటి. మళ్ళీ ఇక్కడ స్తంభంకి ఒకటి షాక్ వస్తుంది వైర్, దాని గురించి పట్టించుకోమని ఇక్కడ గల్లీ కొంచెం పెద్ద లీడర్ ఉన్నాడు, తనకు చెప్పడం జరిగింది. తను అక్కడ హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేస్తుండో లేదో మాకు తెలియదు. అదొకటి. మళ్ళీ వాటర్ వచ్చేసి మార్నింగ్ అవర్స్ చాలా మురికి నీళ్ళు వస్తాయి. మ్యాక్సిమం ఒక 10-15 minutes మురికి వచ్చిన తర్వాతనే ఫ్రెష్ వస్తుంది. దాని గురించి పట్టించుకోడు. ఏదైనా కానీ ఇక్కడ అంటే ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క లీడర్ కూడా వచ్చి మాకు గవర్నమెంట్ సంబంధించిన ఫండ్స్ కానీ ఏమన్నా ఇట్లా ఉపాధికి సంబంధించినవి వచ్చేటివి కూడా ఏది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇక్కడ చాలా మంది కొన్ని ఏళ్ల నుంచి మేము చూస్తున్నాము, 18-20 years నుంచి నేను చూస్తున్నా. చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, సింగిల్ బెడ్రూమ్ అట్లా ఇక్కడ మా గల్లీకి 2-3 గల్లీల మట్టుకు ఎవ్వరికి కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఇది మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే. సో అంటే ఇప్పుడు రెగ్యులర్ గా కూడా లీడర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ మీ ఏరియాస్ లో ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్ గా కూడా 3 days బ్యాక్ కంటివిల్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ప్రతి ఏరియాలో చేస్తున్నారు. సో అట్లాంటి ప్రోగ్రామ్స్ తో ఎవరైనా లీడర్స్ వస్తున్నారు? అసలు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? నేను చూసినంత మట్టుకు ఈ శ్రీకాంత్ ఒక్కడే ప్రోగ్రామ్స్ చేస్తాడు మా గల్లీలో. ఏదైనా మాకు బెనిఫిట్స్ వస్తాయి, ఏదైనా మా దాకా వస్తుంది అంటే తిన వల్లే మాకు తెలుస్తుంది తప్పిస్తే ఇంకా ఎవరి వల్ల మాకు ఏది జరిగిందే లేదు ఇప్పటివరకు అయితే. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. కట్టుకున్న భర్త లేడు, కన్న కొడుకు కళ్ళ ముందే కరుమయ్యాడు. తన జీవ అవయవాలను ఇంకొకరికి దానం చేసి ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆ తల్లికి ₹1 కూడా ఇప్పటి వరకు అందట్లేదు. సుమారు 5 ఏళ్ళు గడిచిపోతున్నా ఇప్పటి వరకు ఆ తల్లికి ఎటువంటి ఆధారం లేదంటూ కూడా మొరపెట్టుకుంటుంది. ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పమ్మా, ఏంది ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది? ఏం లేదు బిడ్డ, నా కొడుకు పెళ్లికి వచ్చిన కొడుకు చచ్చిపోయింది యాక్సిడెంట్ లా. బిడ్డ పెళ్లి చేస్తే ఇడిచిపెట్టి ఇంటికే వచ్చింది.
ఇక నేను ఒక్కదానిగా కుమ్మరి మట్టి పోసుకుంటా పని చేసుకుంటా. ఇల్లు చూస్తే అట్లుంది. ఆడ కిరాయికున్న నెలకు 7,000 ఎట్లా కడుతున్నా, తిండి లేకుండా తిప్పల లేకుండా. నా కొడుకు నింటే అన్ని చేస్తుండే ఇదివరకే. ఫైనాన్స్ ఇచ్చి 7 లక్షలు వాళ్ళ మీద వదిలిపెట్టిపోయిండు. ఒక్క ఆయన 5,000 తెచ్చిచ్చిండు, నాకు ఒక్క ఆయన 5,000 తెచ్చిచ్చిండు అంతే. నాకు చేతనైతలేదు నాయన, నాకు ఏది ఆధారం లేదు. మా ఆయన ఉంటేనన్నా ఎట్లనో బతుకుతుంటిమి. ఇక పెద్ద ఆయన ఉంటే ఆయన పిల్లలు వాళ్ళు ఉండ్రు. నా బిడ్డ ఉంది కదా, పెళ్లి చేసిస్తే మళ్ళీ ఇంటికి వచ్చే ఆమె ముఖం చూసన్నా బాధపడాలని నేను చేస్తున్నాను. ఆయన ఇల్లు చూస్తే గిట్లుంది. ఇంట్లో నన్ను కాల్ చేసి వచ్చిందామంటే అంత కూలిపోయింది. ఎవ్వరు లేరు నాకు హిమ్మతు. ఇంకా నా కొడుకు చచ్చిపోయిన తెల్లారి కిషన్ రెడ్డి వచ్చిండు. ఇంకా ఎవ్వరు రాలే. కిషన్ రెడ్డి ఒక్కడే వచ్చిండు. ఆధార్ కార్డు ఇట్లా రమ్మా, ఇట్లా డబ్బులు ఇప్పిస్తా అని అన్నాడు. ఇచ్చినాము. ఇక ఆధార్ కార్డు అట్లా ఇచ్చాను. ఏం లేదు, ఎక్కడ లేదు. 5 ఏండ్లు నడుస్తుంది నా కొడుకు చచ్చిపోయి. ఇది కష్టం చేసుకొని బతుకుతున్నా కానీ నాకు అయితే లేదు. ఎవ్వరు రాలేదు. లేదు, అడగలేను ఆయన, అడగలేదు. నాకంతా 2,000 పింఛన్ వస్తుంది. నా బిడ్డకు కూడా 2,000 వస్తుంది. ఇట్లా ఒంటరి మహిళ అని పెట్టిండ్రు. కమలనగర్ మండల ఆఫీస్ కాడికి పోయినాం. పోతే వానికి ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఆడు గలీజ్ గా మాట్లాడిండమ్మా, అవసరం లేదు నీకు పింఛన్ చేపిస్తున్నామని ఆమెకు చేసిర్రు. నాకు మా ఆయన పోయి నుంచే వస్తుంది. ఎవరిని అడగలే బిడ్డ. మొన్న ఖలీల్ లేడు బిడ్డ, మండల ఆఫీస్ కాడ ఉంటాడు. అడిగిండంట లోన్ ఇస్తేనన్నా గింత రేకులేషన్ కట్టుకుందామంటే ఆ పిల్లగాడు పోతే నోటరీ ఉంది బిడ్డ, రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ ఉంటే చేస్తాము, లేకుంటే కాదు అని అన్నారంట. ఇక నేను పోలేదు కాదనే వరకు. నువ్వేం డిమాండ్ చేస్తున్నావు? నాకు ఇంత ఇల్లు కావాలి బిడ్డ, నాకంత తెలియదు బిడ్డ. నేను ఈ బస్తీ వరకే మాట్లాడతా, బయట పోతే నాకు ఏది తెలియదు. ఇక మా ఆయన పోయి నుంచి పని ఆయన బయట పని ఆయన పిలుచుకొని సగం కాడికి చేపించుకొని ఇన్ని అమ్ముకుంటుంటే ఇప్పుడు చేతనైతలేదు, హోల్సేల్ వేసేస్తా. అది నా తోటి అయితేనే చేస్తున్నా, లేకుంటే చేస్తలేను. ఇల్లు షుగరు బీపీ ఉంది బిడ్డ. నెలకు 2,400 గోళీలు. ఇంకా రామంతపురంలో షుగర్ డాక్టర్ అందులోనే ఉంది. 300 చేసి 2,100 నెల గోళీలు ఇప్పిస్తాడు. గదే ప్రాబ్లం ఉంది నాయన. ఇల్లు ఒక్కటి నాకు గింత 2 రూములు రేకులతోనే అయినా ఏదన్నా మీ దయ బిడ్డ. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి. గల్లీ చిన్నది. ఒక తల్లి పడుతున్నటువంటి ఆవేదన మనం చూస్తున్నాము. తను ఉండే ఇల్లు సో ఒక శిథిల వ్యవస్థకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ లో కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ, తన రెక్కలపై కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడే జీవిస్తుంది. అట్లా ఒక చిన్న ఇల్లు ఇలా ఉండాలన్నా కూడా ఉండలేని సిచ్యువేషన్స్ లో ఆ తల్లి ఇక్కడ వండుకుంటూ ఒక కూలిపోయినటువంటి ఇంట్లో తన జీవనాన్ని కొనసాగిస్తా ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేతలు కావచ్చు, అనేక మంది లీడర్లు ఇక్కడ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఇదంతా కూడా ఇల్లంతా కూడా కూలిపోయి కనబడుతున్నటువంటి శిథిల వ్యవస్థలో కనబడుతున్నటువంటి ఇల్లు. సో తను ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చేటువంటి నేతలు లేరు, ఇక్కడికి వచ్చేటువంటి నాయకులు లేరు. తన కన్న కొడుకును పొడగొట్టుకుంది. తన అవయవాల్ని కూడా ఇతరులకు దానం చేసి ఎంతో మంది ప్రాణాలను రక్షించినటువంటి తన కొడుకు సంబంధించి కూడా ఎటువంటి ఎక్స్క్రేషియా రాలేదు. తన భర్తను కోల్పోయింది. అయినప్పటికీ కూడా తన గుండె నిబ్బరం చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నా తనకు ఎటువంటి ఫెసిలిటీస్ రావట్లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు కూడా తనకు అందట్లేదు. కనీసము ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ అందకపోతే ఇక ఈ ప్రభుత్వం మరి సామాన్యమైనటువంటి వ్యక్తులకు, ఇంత దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు
వ్యక్తులకి అందించినప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నా ఊడినా కూడా ఒకటే అని భావిస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లి సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా కనికరం కలుగుతుంది. సో ఇతర నాయకులు రావడం పోవడం వరకే జరుగుతూ ఉందంటూ కూడా తల్లి ఆవేదన పడుతుంది. ఇప్పటికైనా నాయకులారా, ప్రజాప్రతినిధులారా, ఇంకొక 6 నెలల గడువే మీకు ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇట్లాంటి వాళ్ళని చూసుకుంటూ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఒక్కసారి మనం ఆలోచించండి. 10 నిమిషాలు కూడా మనం ఇక్కడ ఉండలేము. అట్లాంటి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి బస్తీల్లో మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి గెలిపించినటువంటి ఒక్కసారి వాళ్ళ ప్రజల్ని ఒక్కసారి చూడండి. వాళ్ళ బస్తీల్లో ఒక్కసారి తిరగండి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఇప్పటికైనా మీరే మళ్ళీ ఇక్కడ గెలవాలి అని అనుకుంటే వారి సమస్యలకు ఒక పునిస్టాప్ రావాలి. వాళ్ళ సమస్యలు నెరవేరాలి. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలి అని అంటే వాళ్ళ సమస్యలు ఇప్పటికైనా నెరవేర్చండి. లేకపోతే ఖచ్చితంగా కూడా ఈసారి వాళ్ళు మిమ్మల్ని ఓటమి పాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ బస్తీకి వెళ్ళినా నాయకుల పరిస్థితులు కావచ్చు, ఇలాంటి ప్రజల పరిస్థితులు ఇలానే కనబడుతున్నాయి. స్థానిక నేతలు రాక వాళ్ళ జీవనం మార్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో మరికొందరు జీవన విధానాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి, గల్లీ చిన్నది. సో మనం చేతి వృత్తులను ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఈ కుండలు తయారు చేసేది చాలా కష్టతరమైనటువంటి వృత్తి అని చెప్పుకోవాలి. సో మనకు వేసవి కాలం వచ్చిందంటే వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జెస్ వాడుతున్నాము, బట్ ఆ రోజుల్లో మొత్తం కూడా కుండల సేలింగ్ అనేది గణనీయంగా పెరిగేది. సో చేతి వృత్తులకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఈ కార్మికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బ్రదర్, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఇట్లా కుండల్ని? గత 100 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా తాతలు, మా నాయన, మేము ఇదే పని చేస్తున్నాము. ఇప్పుడు మాత్రము మట్టి దొరకడం లేదు. దగ్గర 80-90 కిలోమీటర్ దూరం నుంచి తెస్తున్నారు. మట్టి దొరకడం లేదు. ఒక లారీ ఒక 25,000 అడుగుతున్నారు. ఇప్పుడు ఆ మట్టి కొనాల్సి వస్తుంది, కట్టెలు కొనాల్సి వస్తున్నది. ఇప్పుడైతే అంత లాభం ఏం లేదు దీంట్లో. ఇప్పుడైతే దీనికి మంచిగా ఉన్నది కానీ గిరాకీ, కానీ దీంట్లో లాభం లేకుండా అయిపోయింది. అన్ని కొనడమే అయిపోయింది. మాకు కూడా ఈసారి కరెంటు సార్ లేవు. మట్టి దొక్కేది కూడా వచ్చింది. అది ఆ మట్టి మిషన్ వచ్చింది. ఆ మట్టి మిషన్ లేదు, ఇవి లేవు. కొనాలంటే మాకు ఈ డబ్బులు చాలతలేవు. ఇది చేస్తానికి సగము దీనికే కిరాయిలకే వెళ్ళిపోతున్నాయి పైసలు, పెట్టుబడికి వెళ్ళిపోతున్నాయి. అది దానివల్ల మాకు గవర్నమెంట్ కూడా ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను. కార్మికులకు అంటే మీ చేతి వృత్తులకు సంబంధించి ఈ చేతి వృత్తులందరికీ కూడా లోన్స్ ఇస్తాము, దాంతో పాటుగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పారు కదా. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి మీ కుమ్మరి వాళ్ళకి? లోన్లు ఇస్తామంటారు కానీ ఇప్పుడు వరకు లోన్లు లేవు, ఏం లేవు సార్. నేను దగ్గర ఇప్పుడు నేను 50 ఏళ్ళు అవుతుంది నేను పని చేయబట్టి. ఒక్క లోన్ ఇచ్చింది తెలియదు, ఏం తెలియదు. ఇంతవరకు కూడా నేను బ్యాంకులో కూడా పెట్టినా. నేను కుమ్మరి పని ఇవన్నీ వీడియో ఫోటోలు అన్ని పెడితే కూడా ఒక లోన్ లేదు. అది ఎవరు పోతుందో ఎక్కడ పోతుందో దేవునికి తెలుసు. మాకైతే ఏం లేదు. ఇక మేమే ఇక కష్టపడాలి. ఆ పిల్లలకు చదివిస్తాం కూడా చాలతలేవు పైసలు. ఇక ఏదో బతుకుతున్నాం. ఇదే ఇక అదే వృత్తి ఉన్నది కాబట్టి బతుకుతున్నాం. వేరే పని చేయడానికి అయితే వీలు లేకుండా అయిపోయింది. ఇక మా గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నో 100 సార్లు వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకుపోతారు. కానీ ఈ మా కుమ్మరి ఈ బంద్ వస్తున్నది, అది బీసీ బంద్ అంటారు, ఆ బంద్ దళిత బంద్ అంటారు. కానీ ఈ కుమ్మరి బంద్ కూడా మాకు కూడా సాయం చేస్తే మా పిల్లలు కూడా బాగుపడతారు. మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళకు ఉన్నారు, మేము కూడా బాగుపడతాం కదా. మేము కూడా గరీబోళ్ళమే, అందరు గరీబోళ్ళే ఉన్నారు. కానీ గవర్నమెంట్ కూడా మమ్మల్ని కూడా పట్టించుకోవాలి. ఓన్లీ దళిత బంధు అంటారు కానీ బీసీ వాళ్ళకు కూడా ఇదే పని గతే ఉన్నది. ఇది కూడా మేము గరీబోళ్ళం, మేము ఉన్నోళ్ళం కూడా ఏం లేదు. వచ్చి చూసుకుంటే కూడా మాకు కూడా తెలుస్తుంది. మాకు కూడా బంధు ఇస్తే మాత్రం మేము కూడా మంచి బాగుపడతాం. సో నాయకులు ఇప్పుడు వస్తూ ఉంటారు కదా రెగ్యులర్ గా, అంటే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వీళ్ళు వచ్చినప్పుడు, సో మాకు ఇట్లా చేతి వృత్తులకు సంబంధించి ఏదైనా లోన్ కల్పించండి, మాకు ఏదైనా ఆధారం చూపించండి అని చెప్పేసి ఎప్పుడైనా అడిగారా మీరు? మేము అడిగినాము, చేస్తామంటారు, ఇక మళ్ళా కనపడారు. అంతే. వాళ్ళు అవసరానికి వచ్చేస్తారు, తిరుగుతారు, పోతారు, ఇక కథం. మళ్ళీ ఎక్కడ కనపడారు. ఇక మనం పోయినా సరే తమ్మి అంటారు, సరే అంటారు, కథం. అది ఆడికే ఇక పట్టించుకునేది ప్రత్యేకంగా పట్టించుకొని కుల వృత్తులకు కూడా మాత్రం ఎవరు చేస్తలేరు. ఇది చేయాలని మా గవర్నమెంట్ గురించి చెప్తున్నాను. మాకు కూడా ఈ కుమ్మరి బంధు, ఇన్సూరెన్స్ ఇవన్నీ మాకు కూడా లోన్లు కూడా ఇప్పించి మాకు కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సో గతంలో ఈ మిషన్ కన్నా కర్రతో తిప్పేవాళ్ళు కదా. సో ఇప్పుడు మీరు మిషన్ పెట్టి నడిపిస్తున్నారు కదా. అప్పుడు కట్టెతో తిప్పుదాము, ఇప్పుడు ఇది మిషన్ వచ్చింది. ఇది ఇక కరెంట్ మిషన్ వచ్చింది కాబట్టి దీంట్లో చేస్తున్నాము. ఇది ఇట్లా కాళ్ళ గిట్ట దెబ్బలు తాగినా కాళ్ళు ఇరిగిపోతాయి. ఇక దేనికి పనికి రాకుండా అవుతాం. మాకు కూడా ఇన్సూరెన్స్ కూడా చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము.
సో చేతి వృత్తులు ఒకవైపు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో కులాలు, అంటే తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో సవర్ణ కులాలు, సవర్ణ వర్గాలు ఉంటాయి. సో అందులో ప్రధానంగా చూసుకుంటే చేతి వృత్తులకు సంబంధించి చేతి వృత్తులు అనేది అనేకం ఉంటాయి. సో అలాంటి చేతి వృత్తులు ఒకవైపు రోజు రోజు దినదినం తగ్గిపోతా ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం వారికి అండగా ఉండాలి. అండగా ఉండడంతో పాటుగా చేతి వృత్తులను అభివృద్ధి చేయడంలో ముందుగా ప్రభుత్వం కొంత ముందస్తు ఆలోచనతో వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీలు కల్పించాలి. ఇటు గీత కార్మికులకు కావచ్చు, చేనేత కార్మికులకు కావచ్చు, అదేవిధంగా ఇటు కుమ్మరి వాళ్ళకి సంబంధించి కుండలు చేసేటువంటి మిషన్లకు కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఆసరాగా ఉండాలి. అలాంటి ప్రభుత్వము కొంత కూడా వారిపై దయనీయంగా ఆలోచించట్లేదు, కొంత కూడా వారి కోసం ఎలాంటి ఫెసిలిటీలు తీసుకురావట్లేదు అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నాయకులు పేరుకు మాత్రమే ఉన్నారు, కనీసం మాకు కావాల్సిన ఫెసిలిటీలను కల్పించట్లేదు అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి, గల్లీ చిన్నది. మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా అంతా కూడా కుమ్మరివాడ. ఈ కుమ్మరివాడలో హైదరాబాద్ సిటీలో కుండల తయారీకి సంబంధించి ప్రధానంగా ఈ ఏరియా అని చెప్పుకోవాలి. సిన్స్ వాళ్ళ తాతల తండ్రుల నుంచి కూడా కుండల్ని చేసుకుంటూ కుండల వ్యాపారాన్ని నడిపించుకుంటూ తయారు చేస్తూ సేలింగ్ చేస్తా ఉన్నారు. ఈ వాడ అంతా కూడా, అంటే ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 100 వరకు కూడా కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆ వృత్తిని నమ్ముకొని ఉన్న వాళ్ళే. సో దినదినము జనరేషన్ మారుతా ఉంటే ఆ జనరేషన్ మారుతా కొద్దీ వృత్తులు మారుతా ఉన్నాయి, సిచ్యువేషన్స్ మారుతా ఉన్నాయి, దాంతో పాటుగా కుల వృత్తులు అనేది పడిపోతా ఉన్నాయి. సో అలాంటి నేపథ్యంలోనే ప్రభుత్వం వారికి అండగా ఉండి చేనేత కార్మికులకు కావచ్చు, ఇటు కుమ్మరి వాళ్ళకి కావచ్చు, గౌడ్స్ కి కావచ్చు, గీత కార్మికులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చేనేత భరోసా అంటూ, వారికి ఇన్సూరెన్స్ అంటూ ఇట్లాంటి పథకాలను తీసుకొస్తామని చెప్పింది. సో వాస్తవానికి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినాయా? అసలు కుమ్మరి వారికి సంబంధించి అసలు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళ వృత్తిని వాళ్ళు యథావిధిగా కొనసాగించాలి అని అంటే ఏమేం కావాలి, వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి, ఇలాంటి వృత్తి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఒకవైపు పొల్యూషన్ పెరుగుతా ఉంది, పొల్యూషన్ తో అనారోగ్య పాలవుతున్నారు. సో వాళ్ళందరూ కూడా కుండలో నీళ్ళు తాగాలి, కుండలో వంటలు చేసుకొని తినాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనం సౌత్ నుంచి నార్త్ వెళ్ళినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని ఫుడ్ అంతా కూడా ఈ బౌల్స్ లో కుండలలోనే చేసి అమ్ముతా ఉంటారు. మనం లైక్ కుండ చికెన్ చూసుకోవచ్చు, కుండకి సంబంధించిన ఫుడ్ ని ఇస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కూడా కుండ బిర్యానీ అని చెప్పి స్టార్ట్ చేశారు. సో అట్లాంటి కుండలకు సంబంధించి కుమ్మరి వాళ్ళకి సంబంధించి కుల వృత్తులు పెరుగుతూ ఉంటే, సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, అసలు ఈ కుమ్మరివాడలో ఉన్నటువంటి కుమ్మరి వారి సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా కుమ్మరి కులంలో పుట్టి ఈ రోజు వరకు కూడా కుల వృత్తిని కాపాడుకుంటూ వారి మిత్రులందరికీ కూడా అండదండలుగా ఉంటున్నటువంటి శ్రీకాంత్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, మీరందరూ కూడా పుట్టింది ఒక గొప్ప కులం అని చెప్పుకోవాలి. అంటే పుట్టిన మనిషి నుంచి చచ్చేంత వరకు కూడా కుమ్మరి వారితో ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ప్రతి కులానికి కావచ్చు, ప్రతి వ్యక్తికి కావచ్చు. అట్లాంటి గొప్ప కులంలో పుట్టినటువంటి మీకు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏంటి పరిస్థితులు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి కులం ఏదైనా ఉందంటే అది కుమ్మరి కులం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగరికత అంటే ఏందనేది ఒక కుల వృత్తి ద్వారా కుండలు లేదా ప్లేట్లు చేసి ఈ యొక్క ప్రపంచానికి కూడా మట్టిని ద్వారా అన్నం పెట్టొచ్చు అని చెప్పేసి చూపించిన కులం మా కుమ్మరి కులం. కానీ ఈ రోజు కుమ్మర్ల పరిస్థితి ఎలా అయిందంటే శాలివాహనులు అనేవాళ్ళు, ఇంతకుముందు రాజులుగా కొలిచేవాళ్ళు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి ఏంటంటే అన్టచబిలిటీ, అంటే మట్టిని శరీరానికి రాసుకొని ఆ మట్టితో జీవిస్తూ మట్టిలోనే మరణించేటువంటి వ్యక్తులం మేము. కానీ ఈ రోజు మా ఇంట్లలో ఆ కుండల్లో అన్నం లేని పరిస్థితి ఈ రోజు మాకుంది. ఎందుకంటే ఈ కుల వృత్తిని మీరు చూస్తే చాలా కష్టమైన కుల వృత్తి, ఇది ఎవరు కూడా చేయలేరు. ఒక బ్రహ్మ ఏ విధంగా అయితే ఒక మనిషిని సృష్టిస్తారో, మేము కూడా ఈ పొడి మట్టి ఇక్కడ కనిపిస్తుంది, ఆ పొడి మట్టిని అందరినీ కూడా ఒక కేంద్రీకరించి దానికి ఒక రూపాన్ని ఇస్తాం. పార్వతీదేవి గణేశునికి ఏ విధంగా రూపంగా ఇచ్చిందో, ఆ తల్లిని నమ్ముకొని మేము కూడా ఆ విధంగా ఒక రూపాన్ని ఇస్తాం. ఒక మంచి దాహం తీరుస్తాం, మంచి అన్నం యొక్క ఆకలిని తీరుస్తాం. కానీ ఈ రోజు మా ఇంట్లో ఆ వెలుగులు లేవు. దీపావళికి దీపాలు ఇస్తాము, ఆ వెలుగులు మా ఇంట్లో లేవు. ఎందుకు కారణం అంటే మట్టి దొరకడం లేదు. అనాదిగా ఈ కుమ్మర్ బస్తీ సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర ఈ బస్తీకి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు వచ్చినారు. గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగిన నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా ఏ లోను, ఇన్సూరెన్స్, కనీసం మాకు ఏదైతే కనీస పథకాలు ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించి, అవి ఏవి కూడా ఇప్పియలేదు. ఈ రోజు మా తాతలు, ముత్తాతలు, మా నాయనలు, మా యొక్క చుట్టాలు అందరూ కూడా ఈ వృత్తిని నమ్ముకొని ఈ కుమ్మర్ బస్తీ అని పేరుకుందే తప్ప వారి జీవితంలో ఎలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చింది లేదు. సో మేము మీ న్యూస్ ద్వారా కోరుకుంటుంది ఏంటంటే, మట్టి సుమారుగా 25,000 రూపాయలు అయింది లారీ.
25,000 రూపాయలు లారీ ఏడుకెళ్ళి కట్టుకుంటాం. ఆ లారీ పైసలు కూడా వెళ్ళట్లేదు మాకు. ఈ రోజు చాలా మంది కూడా చదువుకోలేదు, ఇల్లిటరేట్. చదువుకున్న వాళ్ళం మేము అడిగితే కూడా ఇప్పటివరకు స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో లోన్లకు సంబంధించి సరిగ్గా వివరాలు పంపించలేదు. ఇక్కడ కార్పొరేటర్ వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, అరే కుమ్మర బస్తీ అని ఒక పేరు ఉంది, ఇక్కడికి వచ్చి కుమ్మరవాడిలో పర్యటన చేస్తామంటారు. అంటే కుమ్మరోల గోస ఏందని అడుగుతున్నాడా? కుమ్మరోల గోస ఎవరు పట్టించుకుంటలేరు. రేపు రాబో ఎలక్షన్ లో కుమ్మరోల గోస ఏందనేదో మేము చెప్తాము. కుమ్మరోల ఓట్లు ఎంత కీలకమైతే మేము చెప్తాం. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు, ఏదైతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చేసేటప్పుడు ఆ చెరువులలో తోడుకునే మట్టి ఫస్ట్ కుమ్మరి కులానికి చెందుతుంది. చేనేత వృత్తులు, కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులకు సంబంధించి దీని వల్ల ఉపయోగపడతాయని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి చెప్పిండు. సార్ ముఖ్యమంత్రి మాటగా ఈ రోజు ఎలక్షన్ లో మేమందరం కూడా తీసుకుపోతాం. ఏంటంటే కుమ్మరోని ఆదుకున్నోనే రేపు ప్రభుత్వంలో నిలబెట్టబోతాం. కుమ్మరి కులానికి సంబంధించి కావచ్చు, సో మీ చేనేతలందరికీ కూడా ప్రభుత్వం నుంచి గతంలోనే సీఎం కేసీఆర్ అనౌన్స్ చేసిండు ఒక పథకాన్ని, చేనేత కార్మికులకు కావాల్సినటువంటి లోన్ ఫెసిలిటీని ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పేసి ఒక ప్రకటించారు. సో అది ఇంప్లిమెంటర్లో వచ్చింది. ఇంప్లిమెంట్ అయితే మేము ఎందుకు బాధలు చెప్తామన్నా, మేము ఎందుకు పిలుస్తాం? ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఈ రోజు మట్టి 25,000 రూపాయలు అవుతుందంటే ప్రభుత్వం ఏ విధంగా సోగింది అనేది అర్థమవుతా ఉన్నది. అంటే వీళ్ళందరూ కూడా మట్టిని నమ్ముకున్నారు, వీళ్ళకి తెలివి ఉండదు అని అనుకుంటున్నారు. నేను ఈ రోజు సూటిగా అడుగుతా ఉన్నా, మా దళిత సోదరులకు దళిత బంధు ఇస్తారు, చాలా సంతోషం. గిరిజన బంధు కూడా మొదలు పెట్టబోతున్నారు. అరే కుల వృత్తులకు సంబంధించి కుల బంధు పెట్టండి. ముఖ్యంగా కుమ్మరి కులంలో ఉన్నాం, కుమ్మరి బంధు పెట్టండి. మేము దేవుళ్ళగా కొలుస్తాం. ఎందుకంటే ఈ రోజు ఆ బంధు మాకు చాలా అవసరం. మట్టి లేదు, ఆ మట్టి కోసం ఎంత తాపత్రయపడుతున్నాం. ఈ రోజు అన్ని వెంచర్లు అయిపోయినాయి. ఇక్కడ చుట్టుపక్కల ఈ యొక్క సిటీకి దగ్గర అనుకుని అన్ని ఊర్లు ఉంటుండే, అవన్నీ వెంచర్లు అయిపోయినాయి. ఇప్పుడు మట్టి దొరకాలి, చెరువులో మట్టి తీయాలంటే కూడా ఎవరు ముందుకు రావట్లేదు. వచ్చినోడు కూడా మా యొక్క డిమాండ్ ని చూసి, సప్లై చూసి ఎక్కువ ప్రైస్ తీసుకుంటున్నారు. అంటే వీటిని మేము పెట్టలేము. బ్యాంకులకు పోతే బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఎందుకంటే ఈ కుల వృత్తుల మీద బ్యాంకులకు నమ్మకం లేదు. ఎవడైతే ప్రాఫిట్ ఇస్తాడో వాళ్ళకే లోన్లు ఇస్తారు. ఎవడైతే ఈ దేశంలో లోన్లు తీసుకొని పారిపోతారో అలాంటి వాళ్ళకే లోన్లు ఇస్తారు తప్ప మేము ఒక వృత్తిని నమ్ముకొని మాకు లోన్ ఇస్తే మేము ముందు తరాలకి ఈ యొక్క కుల వృత్తి ద్వారా పొల్యూషన్ కి తావు లేకుండా ఒక మంచి చల్లటి కుండనిచ్చి మీ యొక్క దాహాన్ని తీరుస్తామంటే మాకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా ఈ యొక్క కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు మా కుమ్మరి కులం అని కాదు, ఈ వెనకాల బస్తుంది, వాళ్ళంతా గంపలు తయారు చేస్తారు, లేదా చేనేత కుల వృత్తులు ఉన్నారు. ఈ బాగంబర్పేట డివిజన్ లో సుమారు 26 కులాలకు చెందినటువంటి బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలలో వెళ్ళి మీరు ఆ బస్తీకి సంబంధించి కుల వృత్తి చచ్చిపోకుండా ఆ కులాన్ని నమ్ముకుని ఏవైతే మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేయండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకాలే ఉన్నాయో మాకు చాలా అవసరం. ఎందుకంటే కుమ్మరి బస్తీలో ఇక్కడ శిలావాసాల్లో ఉన్నటువంటి ఇల్లులు ఉన్నాయి, అవన్నీ కూలిపోయిన పరిస్థితులు. అవన్నింటినీ కూడా మీరు మా యొక్క బస్తీలో ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా ఆ ఓటు అనేది మీకు తప్పకుండా పడుతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మాకు సాయం చేస్తే మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ ఎంతో మంది మహానాయకులు చూసినాం. సో ఆ విధంగా మీరు చేస్తే మీ అందరికి మేము తోడుగా ఉంటాం. కానీ మా ముఖ్య డిమాండ్ ఏంటంటే మా యొక్క కుమ్మరులని, ముఖ్యంగా కుమ్మరి వాడికి వచ్చినాం కాబట్టి మా యొక్క కుమ్మరులని, కుల వృత్తులు నమ్ముకున్న వాళ్ళని మీరు ఆదుకోవాలని, లోన్లు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి మా అందరికీ సాయం అందించాలని మీ అమ్మ ద్వారా మేము కోరుతాం. సో మొత్తంగా ఈ కుమ్మరి కులానికి సంబంధించి వృత్తులు దినదినం కూడా చేతి వృత్తులు అనేది పడిపోతా ఉన్నాయి. సో ఒకవైపు డిమాండ్ ఉన్నటువంటి వృత్తి ఏది అని అంటే కుమ్మరి వృత్తి అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా కుండలతో కావచ్చు, చిప్పలతో కావచ్చు. ఎగ్జాంపుల్ గణపతి, వినాయక చవితి వచ్చిందంటే దీపం పెట్టాలి అంటే పెద్ద గండ చిప్ప కావాలి. సో దీపావళి వస్తే చిన్న చిన్న చిప్పలు మనం ఇంటి ముందు పెట్టుకునేటువంటి దీపాంతాలు కావాలి. ఇలా ప్రతిదీ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉగాది పండుగ వస్తే కుండలో మనము పచ్చడి చేస్తూ ఉంటాం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి పండగకి కుమ్మరి వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది, కుమ్మరి కుండలతో అటాచ్మెంట్ ఉంటుంది. అలా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా ఈ కులంతోని నిత్యం కూడా ప్రతి వ్యక్తికి అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కుమ్మరి వాళ్ళకి సంబంధిత వస్తువులను, అంటే వాళ్ళు తయారు చేసేటువంటి వృత్తిలో మనం తీసుకునేటువంటి వస్తువులు ఎన్నో ఉంటాయి. సో అట్లాంటి వాళ్లకు దినదినం కూడా గండంగా మారుతుంది. ఇటు మట్టి రేట్ గణనీయంగా పెరిగింది. సిటీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి విలేజెస్ లో వెంచర్స్ రావడము, దాంతో పాటుగా మట్టి రేట్ గణనీయంగా పెరగడం. ఒక ట్రిప్ మట్టికి దాదాపు 20 నుంచి 25,000, 30,000 రూపాయల వరకు కూడా డిమాండ్ ఉండడం. దాంతో పాటుగా వచ్చేటువంటి మట్టిలో ఆల్మోస్ట్ గాజు పెంకులు, సీచవకలు ఇలాంటివి ఉన్నా కూడా ఓర్చుకొని వారి చేతి వృత్తిని కొనసాగిస్తున్నారు. తాతల తండ్రుల కాలం నుంచి కూడా కొనసాగిస్తున్న వృత్తిని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా నాయకులారా కళ్ళు తెరిచి కుల వృత్తులను కాపాడేటువంటి ప్రయత్నం చేయండి. సో నిత్యం కూడా ఒక మనిషి జీవనంలో జీవిత విధానంలో కూడా నిత్యం తోడుండేటువంటి కుమ్మరి కులాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయండి. గల్లీ చిన్నది, గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి, గల్లీ చిన్నది.
సో ఈ కుమ్మరివాడలో మొత్తం కూడా చేతి వృత్తులు నమ్ముకుని జీవించేటువంటి వాళ్ళే గణనీయంగా ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసినప్పటి సమస్యల్లో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి కావచ్చు, అదే విధంగా డ్రైనేజెస్ కి సంబంధించినటువంటి కొంత ఇష్యూను అండ్ మోర్ ఓవర్ వాటర్ కి సంబంధించినటువంటి ఇష్యూ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సో నాయకులారా, ఇప్పటికైనా ఈ ఏరియాకి సంబంధించి అమ్మా న్యూస్ మీకు ప్రత్యక్షంగా కూడా మీరు వెళ్ళలేని ప్రాంతానికి అమ్మా న్యూస్ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఒక్కసారి అమ్మా న్యూస్ ని మీరు మీ స్వతంగా ఫాలో కండి. మేము ఏ ఏరియాకి వెళ్తున్నామో ఆ ఏరియాకి సంబంధించినటువంటి నాయకులారా ఒకసారి ఈ వీడియోస్ చూసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రజానికం, ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసి అప్పటికైనా మీకు సమస్యలు తెలుసుకునేటువంటి టైం లేకపోతే ఈ వీడియో అయినా మీరు చూసి మీ కళ్ళు తెచ్చుకొని వాళ్ళకి వెళ్ళి సహాయం చేస్తారని చెప్పేసి అమ్మా న్యూస్ ఒక ప్రయత్నంలో భాగంగా బస్తీల్లో బాధలను ముందుకు తీసుకురాబోతుంది. సో ఈ బస్తీల్లో బాధలను మీరైనా చూసి ఇప్పటికైనా వారి సమస్యలను స్వతహాగా మీరు తెలుసుకోలేకపోయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేయండి. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి. గల్లీ చిన్నది.